ఓం నమో వెంకటేశాయ. చాలామందికి వివాహమైన తర్వాత సంతానం కలగడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. డాక్టర్లను సంప్రదించినా వీళ్ళకి ఏ విధమైనటువంటి డిఫెక్టు లేదనే డాక్టర్లు చెప్తారు. అయినా సంతానం కలగదు. దీనికి కారణాన్ని కూడా చూసుకోవాలి. ప్రతి కులానికి ఒక దైవం ఉంటుంది. కులదైవం, కులదేవత. ఈ కులదేవతలు స్త్రీ దేవతలయ్యే ఉంటారు సాధారణంగాను. కొన్ని కులాల వారికి, కొన్ని కుటుంబాల వారికి వాళ్ళ కులదైవం తెలుస్తుంది. వాళ్ళ కులదేవతను వీళ్ళు వివాహ సమయాల్లో, కొన్ని ముఖ్యమైన సమయాల్లో కూడా అర్చించుకుంటూ ఉంటారు. కులదేవతను ఏ విధంగా అర్చించాలో వాళ్ళ పూర్వీకులు చెప్పే విధానాన్ని బట్టి వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా స్త్రీలు గర్భం ధరించిన తర్వాత వాళ్ళు ప్రసవించే ముందు కులదైవాన్ని తప్పకుండా అర్చిస్తారు. ఆ విధమైనటువంటి పూజలు కూడా చేస్తారు. కొంతమంది వివాహాలకు ముందు కూడా కులదైవాన్ని అర్చించుకుంటారు. నిత్యము కులదేవత నామాన్ని తప్పకుండా స్మరించుకోవడం కూడా చేస్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ కులదైవం ఎవరో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెయ్యాలంటే, వాళ్ళకి ఎవరైనా బంధువులున్నా, కొంత బాగా తెలిసిన వాళ్ళున్నా, వీళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళని అడిగితే, వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా తెలియకపోతే కొంచెం ముందుకు వెళ్ళి తెలిసిన వాళ్ళనందరినీ సంప్రదిస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా తెలియని పక్షంలో ఏం చేయాలంటే, ఉదయం పూజ చేసుకునేటప్పుడు మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. కన్నులు మూసుకొని చేతులు జోడించి, మా కులదైవం ఎవరో మాకు తెలియడం లేదు, మమ్మల్ని కరుణించమ్మా, మా కులదైవం నువ్వెక్కడో ఉండే ఉంటావు, ఇక్కడే ఉన్నావని మేము అనుకుంటున్నాము, భావించుకుంటూ ఉన్నాము అని నమస్కారం చేసుకొని, సంతానం గురుండి సకల శుభాలు జరగడం గురుండి కూడా ప్రార్థన చేసుకున్న ఆ కులదేవత తప్పకుండా కరుణిస్తుంది. కాబట్టి కులదేవత విషయంలో ఉపేక్ష చేయకుండా కులదైవాన్ని ప్రార్థించి ప్రతిరోజు ఉదయం పూజ చేసేటప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. కులదైవాన్ని, ఇలవేల్పు దైవాన్ని, గ్రామ దేవతలని, వీళ్ళందరికీ ఈ గ్రామ దేవతలకు ఒకే ఒక తమ్ముడు ఉంటాడు, పోతురాజు స్వామి. వీళ్ళ నలుగురిని వాళ్ళ నామాలు ఉచ్చరించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా వాళ్ళు కరుణిస్తారు. కాబట్టి సంతానం లేని వాళ్ళు తప్పకుండా కులదైవాన్ని స్మరించుకోవాలి, తలచుకోవాలి. సంతానం కలిగి ఉన్నవాళ్ళు పిల్లాపాపలు వృద్ధిలోకి రావాలంటే కూడా తప్పకుండా ఈ కులదైవాన్ని తప్పకుండా నమస్కారం చేసుకోవాలి. తెలియకపోయినా తప్పకుండా మీరు చేసి చూడండి, ఫలితం కలుగుతుంది.